డాక్టర్ సి రామోజులరెడ్డి పల్మనాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నడపబడుచున్న రామశ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడప నాగరాజుపేట నందు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కల వారికి మోకాళ్లు మార్పిడి అన్ని రకముల శస్త్రచికిత్సలు ఉచితంగా చేపడుచున్నవి. ఎస్పీటీసీ ఉప ఎన్నిక హైకోర్టు ముగిసింది మొన్నటి వరకు సెలక్షన్ నో ఎలక్షన్ రూయల్ డెమోక్రసీ నుండి రియల్ డెమోక్రసీ నడిచింది. అరిచి గీపెట్టిన గగ్గోలు చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క 14 నెలల పాలన, మోడీ గారి యొక్క 11 సంవత్సరాల పాలన, స్థానిక పరిస్థితులు, వాళ్ళు చేసిన దోపిడీ, వాళ్ళు చేసిన హత్యలు, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అరటి దోపిడీ, చీనీ దోపిడీ, కనీసం చెరువుకు నీళ్ళు ఇప్పలేని పరిస్థితి, ఇళ్లను దొంగ అకౌంట్లు రాసుకున్నారు, పాడా పనుసు ప్రాణి చేశారు. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేమందరం మూకమ్మడిగా ప్రచారం. ఇది ప్రజా విజయం, ఇది వైఎస్ఆర్ వాళ్లకు తిరుగుబాటు విజయం. అవినాష్ రెడ్డి ఆ రోజే 6 సంవత్సరాల కిందట సొంతంగా నిలబడి వివేకానంద రెడ్డిని హత్య చేయించి అలా జంటతో భారతి జగన్ రెడ్డికి తెలిసే ఈ హత్య జరిగింది. వాళ్ళే సొంతంగా కడిగించి పోలీసులు నోరు మూయించి చేసిన విజయం బయటకు వచ్చింది, చేసిన పరిస్థితులు బయటకు వచ్చినాయి. కాబట్టి మనం దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ జరిగింది. ఆ రోజు భర్తగా రవీంద్రనాథ్ రెడ్డి 8 సంవత్సరాల కిందట గెలవడం జరిగింది. ఈరోజు ఆయన భార్య లతమ్మ గెలిచింది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. సిగ్గుడాల డిపాజిట్ రాలే, 1300 ఓట్లు అవ్వాల, 680 ఓట్లు వాళ్ళ బతుకు అవుట్. ఏదో మేము ఎన్డీఏ ఏమి చేయనట్టు, ఆయన అందులో పొడిచినట్టు, రేపు మళ్ళా నేనే పాలన అన్నట్టు. కేవలం కౌంటింగ్ జరిగిన 18వ రోజుకే ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర రాష్ట్రపతి పాలన. ఇప్పుడేమో లీగల్ గా సక్సెస్ అయినారా, మన కోర్టుకు పోయినారు, అప్పుడు బయలు. ఇప్పుడేమన్నా ఆల్రెడీ డిక్లరేషన్ ఫారం చేతికి వచ్చింది, ఇప్పుడేమన్నా సక్సెస్ అయినారా, అన్ని కోణాల్లో బయలు. రాష్ట్రాన్ని అప్పులమయం చేశాడు, తప్పులమయం చేశాడు, ఘోరాలు చేశాడు. టీడీపీ పార్టీ ఆఫీసు పగలగొట్టాడు. రఘురామరాజు యొక్క సొంత ఎంపీని రకరకాలుగా చిత్రించాలు పెట్టాడు, చంపబోయినాడు. కాబట్టి ఇటువంటి పాలన దృష్టిలో పెట్టుకొని, మా యొక్క ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని, రాబోయే మంచి రోజులు దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పారు, మీరు ప్రతి ఐటమ్ చెప్పండి, వాళ్ళ యొక్క సమస్యలు గుర్తించుకొని పట్టి రాయండి, 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నాడు. రేపు చెరువుది కూడా క్యూ ఇప్పించబోతున్నాం, ఎర్రమల్ల చెరువు మంత్రి నుండి ప్రతి ఏది అందరికి కావాల్సిన ఇల్లు ఇప్పించబోతున్నాం. రేషన్ కార్డు మిస్ అయినా, పెన్షన్ మిస్ అయినా, ప్లస్ డ్రిప్ ఇరిగేషన్, ప్లస్ ఈ విధమైన పాలన నచ్చి ఈ మెజార్టీ. అదే కాకుండా రాయచోటి ఆ యొక్క సెగ్మెంట్కి సంబంధించిన ఒంటిలో కూడా అక్కడ కూడా 7,000 ఓట్ల మెజార్టీ, ఇక్కడ 6,000 ఓట్ల మెజార్టీ. దీన్ని బట్టి ఆలోచించుకోండి. రెస్టోరెంట్ కూడా బాగా సహకరించారు, బయట వాళ్ళు వచ్చి సహకరించారు. వాళ్ళ చేతగాక అవినాష్ రెడ్డి మొన్న పోలీసులు తీసుకుపోతుంటే అది చేసి కోతి మాత్రం ఇచ్చి వస్తే కనీసం పట్టిన 30 మంది ఇంటి దగ్గర కారణం కొందరికి మాత్రమే ఉపయోగపడడం. ఇటువంటి అరాచకపు రాజకీయాన్ని గుర్తించినారు, మా మంచితనాన్ని గుర్తించినారు, మా ప్రోగ్రెస్ గుర్తించినారు. రేపు మీరే చూస్తారు 44 నెలల తర్వాత ఎన్డీఏ కూటమిలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మన సెమీ కండక్టర్ కూడా మన రాష్ట్రానికి వచ్చింది. అంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది. అమరావతి పూర్తి అవుతుంది, పోలవరం పూర్తి అవుతుంది, రైల్వే జోన్ పూర్తి అవుతుంది, అన్ని చోట్ల నేషనల్ హైవేలు, మన కడపలో కూడా ఎయిర్పోర్ట్, ఫ్లైట్ ల్యాండింగ్, మళ్ళీ కొన్ని ఫ్లైట్లు పెరగబోతున్నాయి. ప్లస్ రైల్వే చోట అన్ని చోట్ల రిపేర్లు జరిగినాయి. వందే భారత్ రైళ్లు ఇప్పటికే 150 దాటాయి. కాబట్టి ఇక్కడ కూడా రైలు రాబోతుంది. హైదరాబాద్ టు తిరుపతి వయా మన కడప, లేదా తిరుపతి, తాడిపత్రి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలింగ్. కాబట్టి ఈ రథం విజయాన్ని మరొకసారి చెప్తున్నాం, ఇది ప్రజా విజయం. చంద్రబాబు నాయుడు గారికి అంకితం, ఇది ఎన్డీఏ పార్టీకి అంకితం. మాతో సహకరించి అందరికీ కృతజ్ఞత. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేశారు. కాబట్టి మనం మనం డిపాజిట్లు రావని తెలుసుకొని అవినాష్ రెడ్డి గారు మేము బాయ్కాట్ చేస్తున్నామన్నారు. మళ్ళా ఏమడిగారు అవినాష్ రెడ్డి గారు, మేము రీపోలింగ్ కావాలన్నారు. మళ్ళీ రీపోలింగ్ కూడా పెట్టించారు, ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ కూడా పెట్టించారు. ఆ 2 బూతులు కూడా బైకాట్.
జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని వాళ్ళు బైకాట్ చేయడం కాదు, ప్రజలు వాళ్ళని బైకాట్ చేశారన్న విషయం మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీగా మన బీటెక్ రవి గారు గెలిచారు. అంతేకాకుండా మరి మళ్ళీ ఒక సంవత్సరం నుంచి ఇక్కడ స్థానిక సమస్యల గురించి ఎప్పటికప్పుడు బీటెక్ రవి గారు ప్రజల్లోకి వెళ్ళడం, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం, చిన్న చిన్న పనులు కూడా వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల గురించి పట్టించుకోలేదు. నమస్కారం. తర్వాత ఈ రోజు జరిగిన ఎలక్షన్, మొన్న జరిగిన ఎలక్షన్ కానీ ఈ రోజు జరిగిన ఇది మొత్తంగా ప్రజా విజయం. మొత్తం మా కూటమి సభ్యులంతా, తర్వాత మా జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు, మిగతా వాళ్ళందరూ సమిష్టి కృషి ఇది. తర్వాత ఒక్కటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దేవుని స్క్రిప్ట్ అని చెప్తారు కదా, అతనికి వచ్చిన సీట్లు ఏంటి? సీట్లు వచ్చి 11. నామినేషన్లు ఎన్ని పడ్డాయి? పులివెందులలో 11, ఒంటిమిట్టలోనే 11 పడ్డాయి. అంటే ఇది దేవుని స్క్రిప్ట్. 11 నామినేషన్లతో వేసి అతను డిపాజిట్ కోరుకోవడం, ఇది దేవుని స్క్రిప్ట్. ముఖ్యంగా ఈ విజయానికి ప్రధానంగా నేను 4 కారణాలు చెప్తా. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి ఈ 14 నెలల్లో చేసిన మంచి పనులు, సుపరిపాలన. ఎందుకంటే మేము అందరం కూడా, మా టీం అంతా కూడా ఎక్కడైనా ప్రచారానికి పోయినప్పుడు అందరూ ఇళ్ల దగ్గర ఉన్నారని సాయంత్రం పూట వచ్చాం. ఎప్పుడు సాయంత్రం పూట పోయినా కూడా స్కూల్ పిల్లలు బడికంతా వచ్చి ఎప్పుడు మా ఎమ్మడే థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్, మాకు అందరికీ తల్లికొందనం వచ్చిందని మా వెంట తిరిగేటప్పుడే మాకు సుస్పష్టంగా అర్థమైంది ఈ ఎన్నిక మేము గెలవబోతున్నామని. ఆ తర్వాత రెండో పాయింట్ వచ్చేసి 30 నుంచి 35 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా పులివెందుల ప్రజలు ఎంత స్వేచ్ఛగా ఓటేసారు. మేము ఓట్లు అడగనమైనప్పుడు, సార్ మీరేమో ఓట్లు అడుగుతున్నారు, మమ్మల్ని ఆ రోజు వేయించారు కదా అని మమ్మల్ని అడిగారు. నిర్భయంగా ఓటేస్తాం, ఫస్ట్ టైం మీరు స్వేచ్ఛగా పాల్గొనండి అని మేము వాళ్ళకు భరోసా కల్పించడంతో వాళ్ళంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ ఎలక్షన్ జరగడంతోనే ఈ రోజు ఇంత అద్భుతమైన అవకాశం. ఇంకో పాయింట్, అందరూ కూడా ఇది వాళ్ళకి డిపాజిట్ కూడా రాలేదు అంటే ఇది అని ఏదైనా చిన్న డౌట్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఉంటే అది నేను చేస్తా ఇప్పుడు. ఎందుకంటే మేము ఎలక్షన్ పోయినప్పుడు కానీ అక్కడంతా కూడా అందరూ కూడా వాళ్ళ క్యాడర్ అంతా కూడా వాళ్ళతో టచ్ లేక వచ్చి, సార్ ఈ 5 ఏళ్లలో మమ్మల్ని సర్వనాశనం చేశాడు, ఎగ్జాంపుల్ కు పాడా అని చెప్పేసి 200 నుంచి 250 కోట్ల బిల్లులన్నీ పెండింగ్ పెట్టాడు. ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్ మధ్యలో ఆయనకు అవకాశం ఉంటే 400 కోట్లు మెడికల్ హాస్పిటల్కి వేశాడు. కానీ మేము కార్యకర్తలంతా ఇట్లా ఇబ్బందులు ఉన్నామంటే మా కార్యకర్తలు కూడా అట్లా ఇచ్చింది అవ్వలేదు. కాబట్టి మేము మొత్తం అతనికి సహకరిస్తాం. అతని అహంకారానికి, అతను ఎక్కడ ఆకాశంలో కూర్చుంటున్నాడో అతని అహంకారానికి అతను బాగా కొవ్వు పట్టి ఉన్నాడు సార్. మేము ఖచ్చితంగా ఆ కొవ్వును కరిగిస్తాం సార్, ఈ ఎలక్షన్స్ లో మీకు సపోర్ట్ చేస్తాం అని. ఇక అసలు నేను ఆయనకు అని చెప్తారా? వాళ్ళు మాట్లాడిన మాటలు కన్నా యాజ్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారిని వినిపిస్తే ఆయన ఆత్మహత్య చేసుకుంటారు. అలాంటి పదజాల పులివెందుల వాళ్ళ క్యాడర్ వాడి నాకు సపోర్ట్ చేసినందువల్లనే ఇప్పుడు ఆ తర్వాత ఇంత అద్భుతమైన విజయం. తర్వాత ఇక్కడ 4వది ప్రధానమైన పాయింట్ ఏంటంటే, అక్కడంతా కూడా అరటి రైతులు మొత్తం పులివెందుల మండలంలో ఎక్కువ అరటి రైతులు. అక్కడ ఎర్రబల్లె చెరువు అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. చిన్న పని చేస్తే కూడా ఆ తర్వాత ఆ ఎర్రబల్లె చెరువు నిండుతారు. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా చిన్న వెంటు పెడతారు. ఆ పనిని పోయి రైతులంతా పోయి అడిగితే కూడా ఏ రోజు స్పందించకుండా అవంతా కూడా పుంగనూరు పెద్దిరెడ్డి రామకృష్ణాడికి పోవాలి. ఇక్కడ నిన్ను ఓట్లు వేసి 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి వాళ్ళని ఓట్లు వేసినా ఏకునే మీరే గుర్తుకు చేసి ఆ ప్రజలకి ఇవ్వకుండా అక్కడ పెద్దిరెడ్డి రామకృష్ణాడి వాళ్ళ ఊరు పీబీసీ అంటే పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ఇవ్వాలని ఇక్కడ నీళ్ళు ఇవ్వకుండా పోవడంతో మేము మొత్తం మా కూటమి నాయకులంతా సీఎం గారితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి అక్కడ పెట్టించి అక్కడ వాటర్ అందించడం. ఈ 4 కారణాల వల్లనే మేము ఊహించిన దానికన్నా కూడా తర్వాత ఎక్కువ మెజార్టీ ఈరోజు ఆ తర్వాత అక్కడ వచ్చింది. ఇంకో విషయం కూడా స్పష్టంగా అంటే, వాళ్ళది ఎంత బలం అనేది చెప్పేదానికి మీరు కూడా లాజికల్ గా ఆలోచించండి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు రీపోలింగ్ అడిగింది వాళ్ళే. తర్వాత 2 రీపోలింగ్ వచ్చాయి. రీపోలింగ్ కన్నా ముందు పోలింగ్ అయితే ఒక బూత్ లో 400 ఓట్లు పోల్ అయితే, రీపోలింగ్ తర్వాత 350 ఓట్లు 360 ఓట్లు పోలేదు. అంటే వాళ్ళు మొత్తం ఊర్లలో దండవారం వేయించి సోషల్ మీడియాలో పెట్టి ఎలక్షన్ మనం బాయ్కాట్ చేస్తున్నామని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసినా కూడా కేవలం 40 ఓట్లు మాత్రమే ఆ తర్వాత దక్కాయి. అంటే వాళ్ళ బలం
500 ఓట్లలో కేవలం వాళ్ళ బలం, వాళ్ళ మాట విని ఆబ్సెంట్ అయిన ఓట్లు వచ్చేసి 40 ఓట్లే. ఇప్పుడు ఆ రకంగా క్యాల్కులేషన్ చేసుకుంటే కూడా ఖచ్చితంగా వాళ్ళకి వచ్చిన 682 ఓట్లు నిన్న వాళ్ళ ఆబ్సెంట్ అయిన విధానాన్ని బట్టి చూస్తే 2 కరెక్ట్ గా టాలీ అవుతున్నాయి. అదే వాళ్ళ బలం 500 ఓట్లలో వాళ్ళు చెప్తే బాయ్కాట్ చేస్తున్నామని వాళ్ళు చెప్తే వినకుండా అందరూ హాజరైనారు. వాళ్ళ మాట వినింది కేవలం 40 ఓట్లు మాత్రమే అనేది ఆ తర్వాత నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఒకసారి మా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రజాస్వామ్యం అంటే ఆయన పడి తెచ్చే మనిషి. అలాంటి ప్రజాస్వామ్యవాది చేతనే అంతకుముందు ఎలక్షన్స్ లో ఇదే జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో ఆయన నోటి వెంటనే మేము ఎలక్షన్ బాయ్కాట్ అని అనిపించారంటే మీరు ఎంత అప్రజాస్వామ్యంగా వ్యవహరించారో. జగన్ రెడ్డి గాని అవినాష్ రెడ్డి గాని ఏదో పెద్ద కుటుంబని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం వచ్చి ఏమేమో చేశారు కదా. ఇప్పుడు పులిందులు ఎలక్షన్ జరిగేటప్పుడు ఆయన పంపించచ్చు కదా. రాజమౌళి రమేష్ యాదవ్ ను పంపించినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంపించి తర్వాత ఇక్కడ పులిందులు తెలుసుకోవాల్సింది. అంత ఘోరంగా అప్రజాస్వామ్యం చేసిన ఆ వ్యక్తి నిన్న మాట్లాడుతూ ఏదో ప్రజాస్వామ్యానికి అతనే ప్రతిరూపమైనట్టు, అతనే ప్రతీక అయినట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా చాలా దారుణం. ఇంకొక విషయం మాట్లాడితే ఏదో గంగమ్మ జాతర అంట రప్ప అని రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర అధికారులను భయపడించే మార్గం చేసి ఈ 3.5 సంవత్సరం తన పార్టీని, తన పార్టీ కార్యకర్తలను సర్వైవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో రప్ప అని ఎప్పుడో 3.5 సంవత్సరం 4 ఏళ్ల గవర్నమెంట్ వాడుతుందంట. అప్పుడంట గంగమ్మ జాతర అంట రప్ప అంట. ఇప్పుడు ఈ పులివెందులో ఇవన్నీ తిరిగినప్పుడు ఈ రప్ప బ్యాచ్ నువ్వు అంత ఏమైనారని నేను రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా. ఏంది లేదు, జగన్ది ఉత్త డొల్లతరము, ఉత్త ఊరికి మేకపోయింది గాంభీర్యము. తన పార్టీ ఉనికిని కాపాడుకునే దానికి రప్ప అన్నాడు. కానీ ఇప్పుడు అదే రప్ప ఉన్నింటి ఆ రప్ప బ్యాచ్ ఏమైంది, పులివెందులో ఇంత మెజార్టీ వస్తాయని నేను రాష్ట్ర ప్రజలకు చెప్తూ, చివరగా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నాకు 4.5 లక్షల మెజార్టీ వచ్చింది. తర్వాత నువ్వు తలకిందులు తపస్సు చేసినా నీకు ఆ మెజార్టీ రాదని మా ముఖ్యమంత్రి అన్నప్పుడు ఈ రోజు మెజార్టీ డిపాజిట్ కూడా రాలే. ఈ మెజార్టీ గురించి నువ్వేం సమాధానం చెప్తావని కూడా థ్యాంక్ యూ. ఈ ఎలక్షన్ జరగడం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ లాంటిది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే రఫా డైలాగ్ అనేది చాలా బాగా వినిపించింది. నరుకుతాం ఇంకా చేస్తామని అంటే ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా రఫా నరకాలన్న ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి వాళ్ళ నాయకుడే డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. కానీ రఫా అనేది చాలా రకాలుగా చేయొచ్చు. రఫాగా ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు, రఫాగా ఉద్యోగాలు ఇప్పించు, రఫాగా డెవలప్మెంట్ చేయొచ్చు అని కూటమి ప్రభుత్వం చూపించింది. అదే విధంగా పులివెందుల ప్రజలు కూడా రఫాగా తెలుగుదేశంకి ఓట్లేసి రఫాగా గెలిపించారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఎక్కడ మంచితనంగా రఫా వాడాలో ఇప్పుడు ఒక్కసారి మళ్ళొకసారి మీరు గుర్తు చేసుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ప్రజలకు ఉంది. దానికి నిదర్శనం ఈ రోజు గెలుపు. ఆ గెలుపుని మున్ముందు కాలంలో, ఇంతకుముందు ఒక పత్రికా సోదరులు మమ్మల్ని అడిగారు, పులివెందుల ఫార్ములా ఇక్కడ కుప్పం ఫార్ములాని ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేశారా, వాళ్ళు చేసినట్టని. కుప్పం ఫార్ములాని వాళ్ళలాగా ఇంప్లిమెంట్ చేయలేదు. కుప్పంలో ఏ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిందో అదే ఫార్ములా పులివెందుల్లో కూడా అదే ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తాం. కుప్పం ఫార్ములా డెవలప్మెంట్ రూపంలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. మరొకసారి ఈ ఎలక్షన్ కి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ, తెలుగుదేశం కార్యకర్తలందరికీ, ప్రతి ఒక్కరూ కష్టపడినందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. కనుక నేను కూడా కొంచెం యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన, నాతో పాటు తిరిగిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజలు అణిచివేత గురైనప్పుడు, అరాచకం చేసినప్పుడు, ఎక్కడైతే అభివృద్ధి ఉండదో, ఎక్కడైతే తీవ్రంగా బాధపడినప్పుడు, అణిచివేత గురైనప్పుడు ఓట్ అనే ఆయుధంతో పులివెందుల ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అణిచివేత గురి చేసిన వ్యక్తులకు వ్యతిరేకంగా ఓటు వేసి మంచి సంకేతం పంపించినారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీల సహకారంతో 14 నెలల కాలంలో ఇచ్చిన సుపరిపాలనకు ఈ విజయం ఒక పెద్ద నిదర్శనం అని చెప్తా ఉన్నారు. ఏదైతే 40 సంవత్సరాలుగా ఏకపక్షంగా ఓట్లు వేసుకొని
నామినేషన్లు కూడా వేయకుండా భయప్రాంతులు గురి చేసిన సందర్భంలో పులివెందుల ప్రజలు ఈరోజు సంక్షేమానికి, అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఒక విశ్వాసంతో, నమ్మకంతో మా ఓట్లేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి గారిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంటా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మాకు 80% 90% మద్దతు ఉంది మా పులివెందుల్లో. రాష్ట్రంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసులు అడ్డం పెట్టుకుని గెలిచారు, రిగ్గింగులు చేసుకున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడుతున్నారు. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉండా, మీకు 80% 90% మద్దతు ఉంది కదా, మరి మీరు ఎటు అసెంబ్లీకి పోవడం లేదు, మీరు రాజీనామా చేసి ఉప ఎన్నిక వస్తే మీరు కోరిన విధంగా కేంద్ర బలగాలతోనే ఉప ఎన్నిక జరిపిస్తాం, ఈ సవాల్ను మీరు స్వీకరించాలని చెప్పి నేను కోరుతా ఉండా. అంతే తప్ప ఓటమికి సాకులు ఎత్తుకుంటూ ఎన్నికలను బాయ్కాట్, కౌంటింగ్ బాయ్కాట్, లాస్ట్ కు పాలిటిక్స్ నుంచి మీరు బాయ్కాట్ చేస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హితవు చెప్తా ఉండా. ఏది ఏమైనా లతారెడ్డి గారికి ఈ గెలుపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ గెలుపుకు సహకరించిన తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తలకు జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి పార్టీలైన జనసేన గాని, బీజేపీ గాని ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై తెలుగుదేశం.